బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ పార్టీ చేయటం దురదృష్టకరమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పీఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ కు ఉన్న 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే సరే, గేట్లు తీసేయడం ఎందుకని రఘునందన్ రావు నిలదీశారు. చెప్పింది చేసేటువంటి పార్టీ, సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ.